యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులు 2,61,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బూదన్ పోచంపల్లిలోని దంతూరు, కనుముకుల, అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులు 2,61,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, భువనగిరి జిల్లాకు హెచ్ఎండిఏ నిధులు 56 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలనలో ప్రజలు కోరుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నామని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇవ్వటం చాలా గొప్ప విషయమని అన్నారు. కేటీఆర్ గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ పోలీసులను బెదిరిస్తూ బుక్కులో అందరి పేర్లు రాస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యంగా విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రాబోయే 10 ఏళ్లు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. కేటీఆర్ ఏం మాట్లాడుతుండే? ఆయన ఐఏఎస్ ఆఫీసర్లను పోలీస్ ఆఫీసర్లను తిడుతుండు. మీ సంగతి చూస్తా, మేము ఆ బుక్లో రాసి పెట్టుకుంటాం, కార్యకర్తలకు చెప్పడు, వీళ్ళ సంగతి చూద్దాం అంటే మనుషులా పశువులా అంటుండు, వేదవాళ్ళ అంటున్నాడు. అంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే అదే పోలీస్ ఆఫీసర్ నీకు సెక్యూరిటీ ఇచ్చారు కదా నాడు, అదే ఐఏఎస్ ఆఫీసర్లు నువ్వు చెప్పిన పనులు అన్నీ చేశారు కదా. నువ్వు చెప్పిన ఏది నువ్వు ఫోన్ ట్యాపింగ్ అని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకొని ప్రజలను మోసం చేస్తే ఇవన్నీ కూడా F1 ట్రాక్ ఉన్నది ఏదైతే ఉన్నదో దానికి కూడా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తేనే కదా అవన్నీ నిధులు తీసుకొచ్చి ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా లేకుండా అడ్డగోలుకు డబ్బులు అన్ని బయటికి పంపించిన ఘనత నీది. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బూడి కొట్టించినావు. ఈరోజు అట్లాంటి ఐఏఎస్ తోటి పనులన్నీ చేసుకొని ఈరోజు వాళ్ళని తిడుతున్నావు, ఈరోజు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను తిడుతున్నావు. అంటే నీ అక్కసు ఈ విధంగా వెలుగెత్తున్నావు. అంటే నువ్వు 3-4 నెలల కింద ఏమనుకున్నావు అంటే వీళ్ళ పని అయిపోయింది, ఇక అంతా ఆగమాగం ఉన్నది పాలన, ఇక అంతా మాది వస్తుంది, మళ్ళీ మేమే పాలిస్తాం, ఇక రోజులు లెక్క పెట్టొచ్చని అనుకున్నాడు. ఈ రోజు ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్లు అన్ని చూసి, ఇందిరా మిల్లు చూసి, రేషన్ కార్డు చూసి, సన్న బియ్యం చూసి, ఇట్లాంటి గొప్ప గొప్ప స్కీమ్స్, మరి భూభారత్ చూసి, రైతు భరోసా చూసి, ఇంటగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ అవుతుంటే మరి బోర్వ లేక కేటీఆర్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్, రిత్విక్ కాంట్రాక్టర్స్ వాళ్లకు మరి 1,600 కోట్లు ఇచ్చారని వాళ్ళ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద అబండాలు ఇస్తున్నాడు. అంటే నువ్వు చేసిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేము కాంగ్రెస్ చేసిన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ ఊలలే, ఇవన్నీ మేము చేసిన సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ఇవన్నీ బందోబస్తు ఉన్నాయి. మీలాగా మేము పనులు చేయం. మీరు చేసిన పనుల వల్ల ఈరోజు కాళేశ్వరం 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలు నిండా ముంచినావు, నెత్తిలో అప్పులు మోపినావు. 1,00,000 కోట్లతోటి కడితే కాళేశ్వరం కూలిపోయింది. మేము అట్లా చేయం. ఈరోజు రిత్విక్ ప్రాజెక్ట్స్ కు ఆన్లైన్ టెండరింగ్ ద్వారా వాళ్ళకు ప్రాజెక్టు టెండర్ల కైవసం చేసుకున్నారు. నీలాగా ఒట్టొట్టి పనులు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలనతో డెమోక్రటిక్ ప్రాసెస్ లో నడుస్తుంది తప్పితే మంత్రివర్గం ఉంటుంది, దానికి సంబంధించి ఆ విధంగా కార్యాచరణ ఉంటుంది తప్పితే ఒట్టిగా ఇష్టం వచ్చినట్టు చేసే ఆలోచన ఉండదు. సో ఈ విధంగా కేటీఆర్ మరి ఇంకా ముందైనా నిన్ను అసెంబ్లీ లీటికి పంపారు, పార్లమెంట్లో డిపాజిట్ లేకుండా చేశారు, ఇంకేదో మళ్ళీ ఈ స్థానిక సంస్థలల్లో స్థానిక ఎన్నికలల్లో ఏదైనా పబ్బం గడుపుకునే కార్యక్రమం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను నమ్మేటోడు లేడు, చేసేటోడు లేడు, నేను ఇంటికి పంపించుండ్రు. నీకు ఇప్పుడు కాదు కదా, మళ్ళీసారికి కూడా నీకు ఇంకేం లేదు. ఇది క్లియర్గా మంచి గొప్పగా కార్యక్రమాలు జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తుండ్రు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ 5 ఏళ్ల పాలన ఒక గొప్పగా ఒక ఏమంటారు గొప్ప గోల్డెన్ పీరియడ్ లాగా ఈ 5 ఏళ్ళు ఉండబోతుంది. వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పాలనే, మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు.